స్వాగతం. ఇవాల్టి వాల్యూ బై రోజుకొక వెల్త్ క్రియేషన్ ఐడియా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనందరికీ తెలుసు పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి క్రూడ్ వినియోగానికి సంబంధించి మన దేశం 80% ఎగుమతుల మీదే ఆధారపడుతుంది. సో మిగతా 20% మాత్రమే దేశీయంగా మనం ఉత్పత్తి చేసుకుంటున్నాం. సో ప్రస్తుతానికి క్రూడ్ ధరలు $40-50 మధ్యలో హోవర్ అవుతున్నాయి, అక్కడే కదలాడుతున్నాయి. కాబట్టి మనకి ఇంపోర్ట్ బిల్ అనేది పెద్ద భారంగా అనిపించడం లేదు. రేపు $50 దాటిన దగ్గర నుంచి ఇక క్లాక్ మొదలవుతుంది. మళ్ళీ ఇంపోర్ట్ బిల్ ఎలా తగ్గించుకోవాలనే అంశంపై దృష్టి సారిస్తాం. అండ్ గతంలో కూడా చూసాం మనం $150 వరకు వెళ్ళినప్పుడు చాలా హ్యూజ్ ఇంపోర్ట్ బిల్ మనం మోయాల్సి వచ్చేది. సో ఇప్పుడు లక్కీలీ ఫార్చునేట్లీ క్రూడ్ ప్రైసెస్ $40-50 మధ్య ట్రేడ్ అవుతున్నాయి. సో దేశీయ ఉత్పత్తికి ప్రాధాన్యం ఎప్పుడు పెరుగుతుందంటే ఇక మోర్ దాన్ $50 క్రూడ్ ప్రైస్ ట్రేడ్ కావడం మొదలైన దగ్గర నుంచి. సో ఈ నేపథ్యంలో ఆ టైంలో ఆఫ్షోర్ డ్రిల్లింగ్ కంపెనీస్కి ఎక్కువ గిరాకీ ఉంటుంది. ఆఫ్షోర్ డ్రిల్లింగ్ కంపెనీస్ పట్ల అందరూ మార్కెట్స్లో కూడా చాలా ఆసక్తి వ్యక్తం అవుతూ ఉంటుంది. అటువంటి ఒక ఆఫ్షోర్ డ్రిల్లింగ్ కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాయి వాళ్ళ జిందాల్ డ్రిల్లింగ్ అండ్ ఇండస్ట్రీస్. దీనికి సజ్జన్ జిందాల్ గ్రూప్ ఏదైతే JSW స్టీల్, JSW ఎనర్జీ ఇటువంటి గ్రూప్స్ ఉన్నాయి కదా, వాటికి ఎటువంటి సంబంధం లేదు. ఇది ఒక ఇండివిజువల్ DP జిందాల్ గ్రూప్కి చెందిన కంపెనీ ఇది. సో జిందాల్ డ్రిల్లింగ్ ఇండస్ట్రీస్ అనేది బోత్ BSE, NSEలో కూడా లిస్ట్ అయిన కంపెనీ ఇది. ఆఫ్షోర్ డ్రిల్లింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్కి సంబంధించి, అలాగే హారిజాంటల్ డైరెక్షనల్ డ్రిల్లింగ్, మడ్ లాగింగ్ సర్వీసెస్, MWD సర్వీసెస్ ఇటువంటి సర్వీసెస్లో నిమగ్నమైన కంపెనీ ఇది. సో 2 జాకప్ రిగ్స్ ఉన్నాయి కంపెనీకి సంబంధించి, అలాగే ఒక 20 డైరెక్షనల్ డ్రిల్లింగ్ యూనిట్స్ ఉన్నాయి అండ్ 14 మడ్ లాగింగ్ యూనిట్స్. ఇవన్నీ కూడా నాకేదో చాలా తెలిసిన పదాలు కావు, వాళ్ళ పోర్ట్ఫోలియో నుంచి వాళ్ళ వెబ్సైట్ నుంచి ఇవన్నీ తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 2 జాకప్ రిగ్స్ని కూడా జిందాల్ డ్రిల్లింగ్ ఏం చేస్తుందంటే తాను కొనుక్కోకుండా సింగపూర్లో ఒక సబ్సిడీ కంపెనీని పెట్టి ఆ కంపెనీలో 49% ఇన్వెస్ట్ చేసింది. ఆ కంపెనీ పర్చేజ్ చేస్తుంది అనమాట. దీనికి ONGCకి మధ్య ఒక కాంట్రాక్ట్ ఉంది. ఆ కాంట్రాక్ట్ ప్రకారం ఏంటంటే $120,000 పర్ డే ONGC పే చేస్తుంది ఈ రిగ్స్కి. సో ఇందులో $20,000 జిందాల్ డ్రిల్లింగ్కి వస్తుంది, $100,000 సింగపూర్ సబ్సిడీకి వెళ్తుంది. ఎందుకంటే అది క్యాపెక్స్ని పెట్టిన కంపెనీ కాబట్టి, ఇన్వెస్ట్ చేసిన కంపెనీ కాబట్టి మేజర్ పోర్షన్ దానికి వెళ్తుంది. సో అష్యూర్డ్గా ప్రస్తుతానికి $20,000 పర్ డే జిందాల్ డ్రిల్లింగ్కి రెవెన్యూ వస్తుందన్నమాట. సో కంపెనీ 3 క్వార్టర్స్ ఫైనాన్షియల్ ఇయర్లో ఫస్ట్ 3 క్వార్టర్స్ కూడా స్టాండ్ అలోన్ నెంబర్సే ఇస్తుంది, కన్సాలిడేటెడ్ నెంబర్ ఇవ్వదు. ఓన్లీ 4th క్వార్టర్లో మాత్రం కన్సాలిడేటెడ్ నెంబర్ ఇస్తుంది. సో దాని ప్రకారం చూస్తే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఆల్మోస్ట్ 63 crores నెట్ ప్రాఫిట్ వచ్చింది కన్సాలిడేటెడ్ బేసిస్లో. EPS అరౌండ్ 21.69 పర్ షేర్. సో ఈ ఏడాదిలో మనం 80 crores అంచనా వేస్తున్నాం నెట్ ప్రాఫిట్. దాని మీద ₹27.60 EPS ఉండొచ్చు అని అంచనా వేస్తున్నాం. సో దాని ప్రకారం చూస్తే అరౌండ్ 6-7 PE దగ్గర మనకు కంపెనీ షేర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. టోటల్ అసెట్స్ ఇన్ ది బుక్స్ చూస్తే 1,860 crores, మార్కెట్ క్యాప్ ఓన్లీ 485 crores. సో అసెట్స్కి మార్కెట్ క్యాప్కి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. బుక్స్లో చూస్తే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ సుమారుగా 70 కోట్ల రూపాయలు ఉన్నాయి అండ్ డెట్ ఎంత మాత్రం లేదు. అసెట్ రిచ్ కంపెనీ, డెట్ అంతా కూడా ఏదైతే సింగపూర్ సబ్సిడీ ఉందో దాని బుక్స్లోనే ఉంది. సో జిందాల్ డ్రిల్లింగ్ సంబంధించి జీరో డెట్ కంపెనీ అనమాట. సో మనం ఎక్కువగా ఈ సెగ్మెంట్లో మాట్లాడుకుంటుంది జీరో డెట్ కంపెనీస్ గురించి, ఎందుకంటే డెట్ కంపెనీస్కి ఎంత భారం అవుతుందో అన్ని కంపెనీస్ విషయంలో మనం చూస్తున్నాం, ప్రత్యేకించి ఇన్ఫ్రా లాంటి కంపెనీస్ విషయంలో ఆర్ స్టీల్ కంపెనీస్ విషయంలో. సో మార్కెట్ క్యాప్ దృష్ట్యా చూస్తే మనం పీక్ ప్రైస్ 2010 లెవెల్లో ₹600కి వెళ్ళింది. అక్కడ నుంచి షేర్ ప్రైస్ తగ్గుతూ వస్తుంది. సో దీన్ని అదనంగా తీసుకొని ఈ మధ్య ప్రమోటర్స్ చాలా స్ట్రాంగ్గా మార్కెట్లో బయింగ్ చేస్తూ వస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ లాస్ట్ జనవరిలో 4,25,000 షేర్స్ ఎట్ 173 ప్రైస్, ఆల్మోస్ట్ ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్ దగ్గరే జనవరిలోనే ప్రమోటర్స్ కొనుగోలు చేశారు. అంతకుముందు 2013లో ₹280 దగ్గర ఆల్మోస్ట్ 27 lakh షేర్స్ వాళ్ళు అలాట్ చేసుకున్నారు. ప్రిఫరెన్షియల్ ఇష్యూలో 77 crores ఇన్వెస్ట్ చేశారు. అంటే లాస్ట్ 4 yearsలో ప్రమోటర్స్ హ్యావ్ బాట్ దేర్ షేర్స్ వర్త్ బై ఇన్వెస్టింగ్ ఆల్మోస్ట్ 84 crores అనమాట. అలాగే ఈ మధ్య 3 లక్షల షేర్లని మోతీలాల్ ఓస్వాల్ వంటి ఇన్స్టిట్యూషన్స్ కొనుగోలు చేయడం చూసాం. సో మోతీలాల్ ఓస్వాల్ ఈజ్ ఏ వెరీ రెస్పెక్టెడ్ నేమ్ ఇన్ ది ఇన్వెస్ట్మెంట్ ఎరీనా కాబట్టి సో చాలా స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ ప్రమోటర్స్ ఇంట్రెస్ట్ మనకు కనిపిస్తుంది. ఆఫ్షోర్ డ్రిల్లింగ్ కంపెనీస్కి ఈ మధ్య కాలం వరకు ఎటువంటి మార్కెట్లో చాలా నిరాదరణ ఎదురైంది. అందుకనే ₹600 నుంచి ఇప్పుడున్న ప్రైస్ పడిపోయింది. అండ్ ఇక్కడ నుంచి ఆఫ్షోర్ డ్రిల్లింగ్ కంపెనీస్ పట్ల మార్కెట్స్లో మనకు ఆసక్తి కనిపిస్తుంది. సో మేబీ విత్ ఎ 12-month టార్గెట్ ప్రైస్ ఆఫ్ ₹260 ఈ షేర్ని
వాల్యూ బైగా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ జిందాల్ డ్రిల్లింగ్ ఇవాల్టి వాల్యూ బై. Operating since 1988 and with more than 55 rig years of experience, Jindal Drilling and Industries Limited is a leading company amongst Indian private sector companies in offshore drilling in India's oil and gas sector. JDIL is the first company to deploy high-spec jack-up rigs in the country. First Indian company to provide horizontal and directional drilling services. First Indian company to provide mud logging services enabled with real-time online data transmission facility. Along with these services, JDIL also provides measurement while drilling services to reputed E&P companies. JDIL is presently operating 4 jack-up rigs, including 3 of its own. 2 350 Keppel FELS B-class rigs, Discovery 1 and Virtue 1, and 1 350 LET Super 116E Jindal Star by Lamp.